జత్వానీ జగడం నడుస్తోంది. ఇదే అంశం మీద మనం డిబేట్లోకి వెళ్తున్నాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు ఎక్స్ఎమ్మెల్సీ టీడీపీ అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తాలూరు రాజు గారు, కీర్తన గారు జనసేన అధికార ప్రతినిధి, అదేవిధంగా రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారు. రైట్, మనం ఫస్ట్ మొదలు పెడితే ద్వారపురెడ్డి జగదీష్ రెడ్డి గారితోనే మొదలు పెడదాం. జగదీష్ గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కాసేపటి క్రితం మాట్లాడారు, ఇంత దారుణంగా ఉంటుందా? ఇవాళ పోలీసులు ఉన్నతాధికారులు ఎవరైతే రక్షణ కల్పించాలి అని చెప్పి అనుకుంటామో, రక్షణ కల్పిస్తారు అని నమ్ముతామో, అటువంటి వ్యక్తులే ఇవాళ దారి తప్పేసి గీత దాటి ఇవాళ ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఒక కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు అన్నది ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కూడా అభిప్రాయపడిన పరిస్థితి. అవునండి బలరాం గారు, ఇప్పుడు తీగ కదిలితే డొంకంతా కదిలినట్టు చాలా కాన్స్పిరసీస్ ఉన్నాయి, మోటివేషన్స్ కూడా ఉన్నాయి. రియల్ మోటివేషన్ అయితే ఏదైతే ఉందో అది చాలా పెద్ద మోటివేషన్. దీంట్లో టోటల్ గా గవర్నమెంట్ అంతా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది, ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నట్టున్నారు. అది కాకుండా గవర్నమెంట్ లో కీలక పదవుల్లో ఉన్నోళ్ళు కూడా. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇప్పుడు ఎవరైతే వైసీపీ నేత ఒక కంప్లైంట్ అయితే లాడ్జ్ చేశారు ఈ జత్వానీ గారి మీద, అది ఎలాగందంటే 2018లో డాక్యుమెంట్ అని చెప్పి అగ్రిమెంట్ అని చెప్పి అన్నట్టు, అసలు వీళ్ళు ఫోర్జరీ కేసు పెట్టి వీళ్ళే డాక్యుమెంట్ ఫోర్జరీ చేశారు. ఇది ఎంత దారుణం ఉందంటే దొంగ అనేటట్టు. యాక్చువల్ గా ఏమైంది, ఆ డాక్యుమెంట్ మీద స్టాంప్ వెండర్ అయితే 2023 ఉంది. దిస్ ఇస్ ద మెయిన్ ఎవిడెన్స్ అవుతుందండి. దిస్ ఇస్ ద మెయిన్ ఎవిడెన్స్ ఫర్ ద ఫోర్జరీ అండ్ ఫ్యాబ్రికేషన్ అండ్ చీటింగ్. ఈయన ఎవరైతే నేమ్ ఉందని విద్యాసాగర్ ఎవరట, ఆయన కంప్లైంట్ ఫైల్ చేశాడు విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో. దాని మీద 1 డేలోనే అన్ని చేసేసి ఎంక్వైరీలు, దాని మీద రిపోర్ట్ అంతా ఇచ్చేసేసి వెళ్ళి, అంటే బైపాసింగ్ ఆల్ ద ప్రొసీజర్. అంటే ఇప్పుడు పోలీస్ కు ప్రొసీజర్ ఉంటుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ప్రైమా ఫేసి కేసు ఉందా లేదా, దాని కొంత ఎవిడెన్స్ ఇచ్చేసి అవన్నీ చేసిన తర్వాత దట్ హ్యాస్ టు బి ఫైల్డ్ బిఫోర్ ద కోర్ట్. అప్పుడు వాళ్ళు ఏదైనా చేయాలి. అంచేత ఇవేమీ లేకుండా ఒక కేసుని, ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్ ఫాల్స్ కంప్లైంట్ ఫైల్ చేసి ఆ లేడీ ఇప్పుడు జత్వానీ గారిని సడన్ గా తీసుకురావడంతో పాటు పేరెంట్స్ ని కూడా తీసుకురావడం, ఇల్లీగల్ అరెస్ట్ కింద చేయటం, మళ్ళీ అక్కడ ప్రెజర్ ఇవ్వటం. కన్ఫైన్మెంట్ లో ఉన్నప్పుడు కూడా దిస్ ఇస్ ఆఫీసర్స్ మీద అయితే అలిగేషన్ ఉంది. సో అది దానికి ఇప్పుడు ఏంటంటే అది ప్రూవ్ అయినప్పుడు ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది, ఒక రాష్ట్రంలోనే కాదు. ఎందుకంటే సోకాల్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ప్రెజర్ ఇచ్చి, ఆయన ఎవరైతే ఒక పారిశ్రామికవేత్త క్లోజ్లీ కనెక్టెడ్ టు వైసీపీ టాప్ లీడర్స్, ఆయన మీద ఉన్న కేసుని విత్డ్రా చేసుకోవాలని ప్రెజర్ ఇవ్వడానికి ఇవంతా చేసి రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా ఇదేమంటానంటే ఒక ఇది ఉంటుంది, ఇంగ్లీష్ లో ఒక ఇది ఉంటుంది, వాషింగ్ ద డర్టీ లైన్ ఇన్ ద పబ్లిక్. వీళ్ళు చేసే ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పబ్లిక్ లో తీసుకొచ్చి ఇవాళ వాళ్ళు పబ్లిక్ లో ఇదవటమే కాకుండా ఎవరైతే రాజ్యాంగపరంగా రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయటం, ఇవాళ ఉమెన్స్ రైట్స్ గురించి దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఇవాళ ఉన్నాయి. అసలు దేశవ్యాప్తంగా కూడా ఎన్నో చట్టాలు తెచ్చినా వీళ్ళు కూడా దిశ చట్టాన్ని తెచ్చామన్నారు, కానీ మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఈ విధంగా హెరాస్ చేసి ఈ విధంగా చేయటం అన్నది ఇది చాలా అత్యంత ఇన్హ్యూమన్, దారుణం, ఇల్లీగల్. ఇవన్నీ కాకుండా వ్యవస్థల్ని పూర్తిగా వాళ్ళ స్వార్థం కోసం వాడుకోవటం అన్నది ఖచ్చితంగా దే హ్యావ్ టు పే ద ప్రైస్ ఆఫ్ ఇట్. అంచేత ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. ఖచ్చితంగా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో దే కెనాట్ ఎస్కేప్ ఆల్సో. బికాజ్ ఎందుకంటే వాళ్ళకి చట్టం తెలుసు, అన్ని తెలుసు, అయినా కూడా వాటిని అధిగమించి చేయటం అనేది ఇవాళ ఏంటంటే ఎక్కడ ఏం చేసినా కూడా ఖచ్చితంగా దాన్ని బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందండి. ఎన్నిసార్లు బాంబే వెళ్ళారు, ఎన్నిసార్లు కలిశారు, వచ్చారు, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. అంచేత ఎవరు కూడా ఎస్కేప్ అవ్వలేదు. అయితే ఇవాళ వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు,
రాంబాబు గారు మాట్లాడుతున్నారు, ఇందాక మీరు వీడియో మామూలుగా ఆడియో చూపించారు. నేనేమంటానంటే అసలు వాళ్ళకి ఈ లేడీ గురించి ముందు ఇలాంటి లావాదేవీలు లేకపోతే ఆ లేడీ గురించి అంత ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? హిస్టరీ అంతా చెప్తా ఉన్నారు. ఈజ్ ఇట్ నెసెసిటీ? హిస్టరీ ఎందుకు చెప్పాలని? మేము తెలియదంటే తెలియదని చెప్పాలి, మేము చేయలేదంటే చేయలేదని చెప్పాలి. కానీ షీ సచ్ ఏ లేడీ అంటే ఆ లేడీ అలాగంటే ఈ లేదైనా చేస్తారా? ద క్వశ్చన్ అండ్ డిబేట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఆయన స్టేట్మెంట్ నుంచే ఈవేళ వాళ్ళు ఎంత గట్టిగా ఇన్వాల్వ్ అయ్యారో ఇందులో అన్ని చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంచేత ఇవన్నీ కూడా ఖచ్చితంగా దిస్ ఈజ్ ఎ సెన్సేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఉమెన్స్ రైట్స్, హ్యూమన్ రైట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇవన్నీ ఉన్నాయి. ఆఫీస్ అందులో మెయిన్ గా దోస్ హూ ఆర్ టు బి ప్రొటెక్టెడ్, ఎవరైతే రక్షించాలో వాళ్ళే ఈ విధంగా తయారవడం అన్నది, అబౌవ్ లాస్ ఇవన్నీ చేయటం అనేది చాలా దారుణం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ ప్రభుత్వంలో ఏది కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఏదైతే అడుగుతా ఉన్నారో ఈక్విటబుల్ జస్టిస్, సోషల్ జస్టిస్, అది ఖచ్చితంగా వచ్చేదాకా కూడా వెనక్కి చేసే ప్రసక్తి లేదు. ఎవరు ఇన్వాల్వ్ అయినా ఖచ్చితంగా దే హ్యావ్ టు బి బేర్ ద బ్రంట్ ఆఫ్ ఇట్. అంచేత ఈ ఇష్యూని ఖచ్చితంగా సెన్సేషన్ అయ్యే పరిస్థితి ఉంది. అన్ని రాజ్యాంగ వ్యవస్థల పనితీరు మీద కూడా ఇవాళ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి కూడా ఉంటుంది. అంచేత ఇది నిజంగా వైసీపీ వాళ్ళ ఇదైతే మాత్రం